అయ్యయ్యో! కన్నోళ్ళను కడసారి జూసి ఏడవకుంట ఎట్లా చేస్తున్నారో జూడుండ్రి పోలీసులు. శంకర్ గౌడ్ అన్న శవం చుట్టూ మొత్తం పోలీసులే ఉన్నారు. ఎవ్వరం దగ్గరికి రానిస్తలేరు. ఎంత తొందరగా ఆఖరి కార్యాలు చేస్తే అంత మంచిదన్నట్టు తొందర పెడుతున్నారట. కానీ శంకర్ గౌడ్ అన్న పని చేసిన నర్సంపేట ఆర్టీసీ డిపోకు తీసుకుపోవాలని ఇంటోళ్ళు కార్మికులు అడిగితే పోలీసులు అస్సలు కుదరదని అంటురట. ఆఖరికి పోలీసుల కాళ్ళు కూడా పట్టుకున్నారు ఆర్టీసీ కార్మికులు. అయినా పోలీసులు కనికరించలేరు. అంతే కదా. అంతేకాదు, సమ్మెకు మద్దతు ఇచ్చిన పార్టీలను, ప్రజా సంఘాల లీడర్లను ముత్తోజిపేటకు చేరుకోకుండా అడ్డం పడుతున్నారట పోలీసులు. ఎంత ఘోరము చూడుండ్రి, ఎంత అన్యాయమో చూడుండ్రి. ఆర్టీసీ కార్మికులకు ఆశ ఉట్టిచ్చిందెవలు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆర్టీసీని కంటికి రెప్పతీరుగా చూసుకుంటామని చెప్పిందెవలు? అన్ని తీర్లు ఆశ పెట్టి పని ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టు సాకిరి చేయించుకుంటా సర్వగోస పెట్టిండ్రు. పని ఒత్తిడి, రాత్రింబవళ్ళు, ఇరాం లేకుండా డ్రైవింగ్ చేసుడు, వీటన్నిటికీ తోడు ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలని ఆలోచన చేస్తుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? నిరాశ కలుగుతుంది. అట్లనే శంకర్ గౌడ్ అన్నకు ఆలోచన వచ్చింది కావచ్చు. ఈ సర్కార్లు మన సావులు కోరుకుంటాయి కానీ మన బతుకులు బాగుపడాలని కోరుకోవన్నట్టు జీవి తీసుకున్నాడు కావచ్చు. పాపం. ఏదేమైనా పానాలు తీసుకుంటూ మాత్రం అస్సలు కరెక్ట్ కాదు కదా. ఆఖరి దాకా పోరాటం చేయాలి. ఎంతటి మొండి సర్కార్నైనా మెడలుంచేదాకా పోరాటం చేయాలి. ఇట్లా అధైర్యపడొద్దని కోరుతున్నారు ఆర్టీసీ లీడర్లు. ఈ ముచ్చటి ఇట్లుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ మంత్రులను, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను పోలీసులు ముత్తోజిపేటకు పోకుండా ఇళ్లల్లోనే ఉండేటట్టు హౌస్ అరెస్ట్లు చేసిండ్రు. అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఇంతమందిని బలి తీసుకుంటారు సారు? ఇప్పటికే ఒకరు జీవిడిచిండ్రు. వచ్చి రాని ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపిస్తే యాక్సిడెంట్లు అయ్యి జనం చచ్చిపోయే కథ అవుతున్నది. ఇంకెంతమందిని మింగుదామని చూస్తున్నారు సారు? ఆ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు మేలు చేసే పనులు చేసి సమ్మెను ఆపరాదు సారు. ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఆ బతుకులు మారక మళ్ళీ ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం సారు? తెలంగాణ అమరవీరులకు, త్యాగాలకు విలువ ఉంటుందా? జర తొందరగా ఆర్టీసీ కార్మికుల ఆర్తనాదం ఇనుండ్రి సార్ అని కోరుతున్నారు శంకర్ గౌడ్ అన్న ఆత్మహత్య చూసిన తెలంగాణ జనాలు.